చైత్ర ఫోనెత్తవే. ఎంత దారుణం జరిగిపోయింది. దీనికి భయం పోయినట్టుంది. భయం పోతే నా పని ఖచ్చితంగా చేయదు. అనుకున్న పని జరగదు. ఆ భయం తెప్పించాలి. ఏం చెయ్యాలి? అర్జున్, అర్జున్, చెప్పు శివగామి. నేను నీతో మాట్లాడాలి అర్జున్. నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడు నా దగ్గరికి వస్తావా, నాతో మాట్లాడతావా అని. అర్జున్, అది ఏంటి చెప్పు శివగామి. చెప్పు శివగామి. అర్జున్, ఒక ఇంపార్టెంట్ కాల్ చేయాలి. దాన్ని ఫినిష్ చేసి వస్తాను. 2 minutes. మాట్లాడాలని వస్తుంది, వెళ్ళిపోతుంది. విచిత్రంగా తయారైంది. చూద్దాం వచ్చి ఏం చెప్తుందో. నువ్వు అర్జున్తో విషయం చెప్పాలని ప్రయత్నిస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూస్తే తెలిసింది కదా. అది అనుభవించడానికి సిద్ధంగా ఉండు. ఆ అర్జున్ చస్తే నిన్ను కాదు జైలుకు పంపించాలని చూసింది. ఆ శివగామిని పంపించాలని అన్ని ఏర్పాట్లు చేసి నిన్ను శివగామి ప్లేస్లోనే ఉంచాలని ప్లాన్ చేశాను. నీకేం కానిచ్చేవాణ్ణి కాదు. నాకు నిన్ను ఇరికించే ఉద్దేశమే లేదు. నాకు కావాల్సింది ఆ అర్జున్ చావడం అంతే. ఆ శివగామి జైలుకు వెళ్ళాలి అంతే. అది కాదని నువ్వు అర్జున్తో మాట్లాడితే బయటికొచ్చే లోపు ఆద్య ఫోటోకి దండపడుంటుంది. మీరు చేస్తున్నది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? తెలియకుండా అర్జున్కి నా చేత విషం ఇప్పించి చంపించాలని చూస్తున్నారు కదా. నేను చెప్పి చేస్తే ఆ పని చేసేదానివా? ఖచ్చితంగా చేసేదాన్ని కాదు. ఇక ముందు కూడా చేయను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నా వలన ఎవరికీ ప్రాణహాని జరగకూడదు. నా వలన భయం ఉన్నంత వరకు అంతే. నీ అక్క, నీ మొగుడు, నీ చెల్లెలు, మీ నాన్న బ్రతుకుండేది నీకు భయం ఉన్నంత వరకే. నీకు భయం పోతే వాళ్లలో ఎవ్వరూ ఉండరు. అర్జున్ని అన్నంత పని చేస్తాడు. అలా అని వీడు చెప్పిందంతా చేయలేను. అర్జున్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. తనతో మాట్లాడకపోతే అనుమానం వస్తుంది. వెళ్ళి మాట్లాడాలి. ఏంటి శివగామి, ఏమైంది? ఏదో చెప్పాలన్నావు కానీ ఏం చెప్పనే లేదు. అదే అర్జున్, ఆ మైక్రోగ్రీన్ ప్రాజెక్ట్ గురించి నాకు చెప్పావు కదా. దాని పరిస్థితి ఏంటి? మనం దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం? నాకు చాలా క్యూరియస్గా ఉంది. దాని గురించి అడుగుదామని. ఓ, ఆ విషయం గురించా? అది రెడీ అవుతుంది. బ్యాంక్ వాళ్ళతో మాట్లాడాను. గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది. ఓ, గవర్నమెంట్కి మన ప్రాజెక్ట్ బాగా నచ్చింది. ఈ ప్రాజెక్ట్ వల్ల వేల మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. చాలా ఉద్యోగాలు వస్తాయని గవర్నమెంట్ నమ్ముతుంది. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అర్జున్. అంతేనా? అంటే ఆ తర్వాత ఏం లేదు. సరే, నేను వెళ్ళనా? ఇంకేం మాట్లాడడానికి లేదా? ఇంకేం లేదు. ఏమైనా ఉంటే మళ్ళీ మాట్లాడతాను. వచ్చిన విషయం చెప్పనే లేదు.
మా బాస్ నీకు టైంకి తిండి బట్టలిచ్చి చూడమన్నారు. అదే నేనైతే మంచి నీళ్లు కూడా ఇచ్చేదాన్ని కాదు. నీ అదృష్టం బాగుంది, తిను. కట్లు విప్పు. కట్లు విప్పితే పారిపోదామనా? కట్లు విప్పకుండా ఎలా తిన్ను? నువ్వు గోరు ముద్దలు తినిపిస్తావా? నీ కబుర్లు నా దగ్గర కాదు, తిను. ఎలా తినను? నేనే తినిపిస్తాను, తిను. నోర్తారు, తిను. నోర్తారు, తిను. నోర్తారు, తిను. తినవే. నాకొద్దు, నేను తింటాను. ఏంటి, నువ్వు తింటావా? ఏ, తినిపిస్తే తినవా? ఇష్టమైతే తిను, లేదంటే లేదు. ఒక్కరోజు తినకపోతే చావవులే. పద మల్లిక. ఇక్కడ చూడరా, రాణిలాగా ఉండే ఈమె ఇప్పుడు బికారిలాగా మారిపోయింది. బాస్ చెప్పిన మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేదా? బోనులో చిక్కుకున్న ఎలుకలా అయిపోయింది ఈమె పరిస్థితి. అంతే. రేయ్, నువ్వేంట్రా ఎప్పుడు గేమ్ ఆడుతూనే ఉంటావు? పద, ఆమెకి భోజనం పెట్టారో లేదో చూద్దాం. పద. సరే పద. థ్యాంక్ యూ హేమంత్, థ్యాంక్ యూ సో మచ్. చైత్ర, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను చైత్రని కాదు, శివగామిని. మీరేంటండి ఇంట్లోకొచ్చి అడిగితే నేను చైత్రని కాదు శివగామిని అంటారు, ఇక్కడికొచ్చి అడిగినా అదే అంటారు. మరి నా చైత్ర ఎక్కడా? వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి బంధించారు. మీరు నా ఇంట్లో ఉన్నప్పుడు నాలాగే ఉన్న చైత్రని కిడ్నాప్ చేసి బంధించారు.